హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే పుష్ప 2 కి సంబంధించినటువంటి అసలు టీజర్ బట్టి కానీ ట్రైలర్ బట్టి కానీ కొన్ని సాంగ్స్ లో కూడా కొన్ని హింట్లు అయితే ఉన్నాయన్నమాట. వాటిని యూజ్ చేసుకుని అసలు మూవీ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే నా గెస్సింగ్ ప్రకారం అంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది చెప్పబోతున్నాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసే ప్రయత్నమే చేయండి. ఈ వీడియోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారు, కొంచెం నాకు వ్యూవర్షిప్ అనేది వస్తుంది, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ టు ద వీడియో. మనకు కనుక చూసుకున్నట్లయితే పుష్ప పార్ట్ 1 లో ఏ విధంగా అయితే ఉన్నాడో పుష్ప పార్ట్ 2 లో కూడా అదే విధంగా ఉండబోతున్నాడు అనమాట మన అల్లు అర్జున్. అసలు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడి నుంచే కంటిన్యూషన్ కాబట్టి అంత వేరియేషన్ కూడా మనకైతే ఏమీ కనిపించదు. మనకి ఏంటంటే పార్ట్ 1 లో కనుక మనం గమనించినట్లయితే పుష్ప తనని ఎవరన్నా అవమానించినా కానీ తనని ఏదన్నా చేసినా గానీ తనకి తిరిగి ఇచ్చేయడం అనమాట. అంటే వాళ్ళు చేసింది ఎంతైతే మనోడు దానికి డబల్ చేసి వాళ్ళని అవమానించడం ఆ కైండ్ ఆఫ్ అయితే చేస్తాడు అనమాట. సేమ్ అదే సీక్వెల్ లో మనకి ఏంటంటే పుష్ప పార్ట్ 2 లో కూడా చేయబోతున్నాడు. అంటే పుష్ప పార్ట్ 1 లో బన్వర్ సింగ్ షెకావత్ అయితే చూసారా, పెళ్లికి ముందే మనోడు తనని ఇది చేయడం జరిగింది అనమాట. బన్వర్ సింగ్ షెకావత్ కూడా కొంచెం ఈగో ఎక్కువ, అది ఆల్రెడీ మన అందరికీ తెలుసు అనమాట. ఏంటంటే ఆ ఈగోని పట్టుకుని మనోడు పార్ట్ 2 లో అంటే మన పుష్పాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలి ఏంటి అయితే మనోడు స్కెచ్లు వేస్తూ ఉంటాడు అనమాట. మనం చూసినట్టే పార్ట్ 1 లో మనోడు ఆ యొక్క ఎర్ర చందనాన్ని వాటిని స్మగ్లింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మనోడు రకరకాల వేస్ లో దాన్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాడు అనమాట. అంటే వాటర్ రూపంలో కానివచ్చు, లేదంటే పాల కేంద్రం దాంట్లో పెట్టేసి అది పాల వ్యాన్ లో పెట్టి పంపడం కానివ్వచ్చు, లేదంటే ట్రాక్టర్ లో పెట్టి పైన పెళ్లి మండపం సెట్ చేసి పంపడం కానివ్వచ్చు. ఈ కైండ్ ఆఫ్ లో మనోడు దాన్ని అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాడు అనమాట. కానీ పార్ట్ 2 లో కనుక మనం గమనించినట్లయితే మనోడు మొత్తం ఎర్రచందనం మొత్తాన్ని కూడా ఒక చోటకైతే చేర్చి ఒక చోటను దాగి పెడతాడు అనమాట. అది కూడా భూమిలో అయితే దాస్తాడు అనమాట. ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటాయి ఈ పాటికి పిక్స్, ఒకసారి అక్కడ చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. మనకి ఏంటంటే మనోడు భూమిలో పాతి పెడతాడు, తనని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు వాటిని క్రేజ్ తో బయట తీసి మనోడు అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ కైండ్ ఆఫ్ లో మనకి స్మగ్లింగ్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అందరికీ ఒక పెద్ద డౌట్ అయితే ఉందన్నమాట. ఏంటంటే మనకి మనం రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ లో మనకి ఎర్ర చందనం మీద ఎవరినో కాల్చి పెడుతున్నట్టు మనకు అక్కడ కనిపించింది అనమాట. అసలు ఈ ఎర్ర చందనం మీద కాల్చి పెడుతున్నారంటే ఎవరో హై అథారిటీ పర్సన్ అయి ఉండాలి. చాలా మంది ఏమనుకున్నారంటే పుష్ప మదరన్న అయి ఉండాలి, శ్రీవల్లి అన్న అయి ఉండాలి అని అనుకుంటారు అనమాట. కానీ 100కి 100% అయితే రాంగ్. ఎందుకంటే వాళ్ళిద్దరిని అయినా కానీ అలా ఎర్ర చందనం మీద అయితే కాల్చే అవకాశం లేదు. ఎవరన్నా హై అథారిటీ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఆ టైప్ ఆఫ్ అయితే కాలుస్తారనమాట. నాకు తెలిసిన అంటే ట్రైలర్ బట్టి కానీ టీజర్ బట్టి కానీ చెప్తున్నాను కాబట్టి ఏంటంటే మన పుష్ప అయితే చనిపోయినట్టయితే నాటకం అయితే ఆడతాడు అనమాట. చనిపోయినట్టు నాటకం ఆడి అక్కడ తగలబెట్టిన వచ్చేసరికి పుష్పనే, అంటే పుష్ప చనిపోడు, పుష్ప చనిపోయినట్టు క్రియేట్ చేసి ఆ కైండ్ ఆఫ్ అయితే అలా కాల్చి పెడతారనమాట. అలా కాల్చిన తర్వాత అందరూ పుష్ప చనిపోయాడు అని చెప్పేసి అయితే నమ్ముతారు. కట్ చేస్తే మీరు టీజర్ లో చూడండి, మనకి ఏంటంటే అందరూ టీవీ చూస్తుండగా పుష్ప అయితే సీసీటీవీలో అయితే కనిపిస్తాడు అనమాట అడవిలోను. అక్కడ అందరూ కూడా పుష్ప చనిపోలేదు, బతికే ఉన్నాడు అనే డైలాగ్ అయితే ఉంటది అనమాట. ఏంటంటే అక్కడ చూడొచ్చు, ఇక్కడ మనోడు చనిపోయినట్టు సీన్ క్రియేట్ చేసి మనోడు చనిపోడు అనమాట. తను చేయాల్సిన పని తను చేస్తుంటాడు, అంటే తప్పించుకుని వెళ్ళిపోతాడు. బన్వర్ సింగ్ షెకావత్ దగ్గర నుంచి తప్పించుకు వెళ్ళిపోయి అడవిలో ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, సీసీ కెమెరాల్లో మళ్ళీ దొరుకుతాడు అనమాట. అలా దొరికిన తర్వాత మనోడిని చంపడం కోసం, అంటే బన్వర్ సింగ్ షెకావత్ కానివచ్చు, లేదంటే వాళ్ళ శత్రువుల్ని చంపడం కోసం అమ్మవారి గెటప్, గంగమ్మ తల్లి గెటప్ లో మనకి మళ్ళీ ఎంట్రీ అయితే ఇస్తాడనమాట. అక్కడ కూడా గమనించినట్లయితే ఆ మనోడి ఎంట్రీ అయిన తర్వాత శ్రీవల్లి తనని హక్ చేసుకుని కానివ్వచ్చు, కిస్ చేయడం ఈ కైండ్ ఆఫ్ అయితే ఉంటది అనమాట. అలా ఎందుకు ఉంటది ఆ గెటప్ లో అంతా నచ్చడం అని అనుకోవచ్చు, కానీ నచ్చడం కాదు. ఎందుకంటే తన మనోడిని శ్రీవల్లి చూసి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట. కాబట్టి మనోడిని అలా చూడడంతో వెంటనే వెళ్ళి హక్ చేసుకుని కిస్ చేయడం ఆ కైండ్ ఆఫ్ అయితే చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ చనిపోయినట్టు సీన్ క్రియేట్ చేసి మనోడు తప్పించుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అమ్మవారి గెటప్ లో తిరిగి వస్తాడు అనమాట. అక్కడ అందరినీ చంపిన తర్వాత శ్రీవల్లి వెళ్ళి తనని హక్ చేసుకోవడం ఈ కైండ్ ఆఫ్ అయితే అక్కడ జరుగుతూ ఉంటది అనమాట. మనకి అంతేకాకుండా ఒక డైలాగ్ అయితే ఉంటది అనమాట, పుష్ప ఉంటే సరుకుండదు, సరుకుంటే పుష్ప ఉండడు అని చెప్పేసి. దానికి సీక్వెల్ అనమాట. అంటే మనోడు చూసినట్టయితే బన్వర్ సింగ్ షెకావత్ మనకి టీజర్ లో వచ్చింది క్లిప్. మనోడైతే స్మగ్లింగ్ చేసినప్పుడు ఎర్ర చందనం మొత్తాన్ని కూడా పట్టుకుంటాడు అనమాట. అక్కడ మనోడు ఫైరింగ్ కూడా చేస్తాడు. మనం క్లియర్ గా చూడండి, స్లో మోషన్ లో మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. మనోడు అలా ఫైరింగ్ కూడా చేసినప్పుడు
అక్కడైతే పుష్ప అయితే ఉంటాడు అనమాట. ఆ పుష్ప ఏంటంటే ఫైరింగ్ లో చనిపోయినట్టు క్రియేట్ చేసి ఆ కైండ్ ఆఫ్ క్రియేట్ చేసి ఈ టైప్ అలా స్టోరీని అయితే నడిపిస్తూ వెళ్తాడు అనమాట. ఈ రన్ టైం వచ్చేసరికి దాదాపు 3 గంటల 15 నిమిషాలు అయితే రన్ టైం అయితే ఉందన్నమాట. ఈ మూవీకి రన్ టైం తగ్గిస్తావా అని అన్నారు, మరి మేబీ చూడాలి తగ్గిస్తారా ఏంటి అనేది అయితే చూడాలన్నమాట. నేనైతే మూవీ చూసి రివ్యూ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అంతేకాకుండా మన ఒక సాంగ్ అయితే జస్ట్ ప్రోమో వచ్చలేదు కదా, ఆ ప్రోమో చూసిన తర్వాత అది తమిళ సాంగ్ కానీ మనకి తెలుగులో అంటే మన తెలుగులో కూడా ఇంకా ఆ తమిళ సాంగే ప్లే అవుద్ది అనమాట, తెలుగులో ప్లే అవ్వదు. ఆ తమిళ సాంగ్ కూడా ఎంతమందికి అర్థం కాకపోయినా కానీ జస్ట్ అలా వింటూ ఎక్కేస్తుంది అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను కిసిక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు దీన్ని స్లో పాయిజన్ టైపు ప్రజెంట్ ఇప్పుడు ఎవరికి ఎక్కకపోయినా కొన్ని రోజుల్లో ఆటోమేటిక్ గా మంచి హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పి ఎక్కడ చూసినా అదే సాంగ్ అనమాట. నా ఉద్దేశం ఏంటంటే మూవీ అయితే మంచి క్రాస్ కలెక్షన్ చేస్తుంది అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన స్టోరీ ఎంతమందికి అర్థమైంది, ఇలా ఉండొచ్చు బ్రో అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.